హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా అది తుదకు మహా అభివృద్ధి పొందబోతా ఉంది. నీ ప్రారంభం కొద్దిగా ఉందా? నీ పని కొద్దిగా ఉందా? నీ ఆర్థికం కొద్దిగా ఉందా? నీ ఆత్మీయత కొద్దిగా ఉందా? నీ భౌతికం కొద్దిగా ఉందా? నీ ఆధ్యాత్మికత కొద్దిగా ఉందా? నీ ఆరోగ్యం కొద్దిగా ఉందా? నీ సిరి సంపదలు కొద్దిగా ఉన్నాయా? నీ ప్రార్థన కొద్దిగా ఉందా? వాట్ ఎవర్ మేబీ, నువ్వు ఏదైనానండి నీ జీవితంలో కొంచెమే ఉంది ఏదైనప్పటికీ భౌతికంగా ఆత్మీయంగా కొద్దిగా ఉందా? నా దేవుడు ఈ ఉదయం నీతోనే మాట్లాడుతున్నాడు. తుదకు నీవు మహా అభివృద్ధి పొందబోతున్నావు. ఆమేన్ అన్నావా? ఖచ్చితంగా ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, తుదకు నీ స్థితి మహా అభివృద్ధిలోనికి వెళ్ళబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రారంభించింది కొద్దిగా ఉండొచ్చు. నీ వ్యాపారాన్ని ప్రారంభించావు, కొద్దిగా ఉంది. నీ లావాదేవీలను ప్రారంభించావు, కొద్దిగా ఉంది. నీ ప్రార్థనను ప్రారంభించావు, కొద్దిగా ఉంది. నీ ఆత్మీయ జర్నీని ప్రారంభించావు, కొద్దిగా ఉంది. నీ ఆర్థిక వనరులను ప్రారంభించావు, కొద్దిగా ఉన్నాయి. అన్నీ ఇంకా ఏవైనా కావచ్చుగాక కొద్దిగా ఉన్నాయి. నువ్వు ప్రారంభించావు, కొద్దిగా ఉంది. కానీ ఉదయం దేవుడు ఏమంటున్నాడంటే తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయంతో మాట్లాడుతున్నాడు. అభివృద్ధి కలగజేసేది దేవుడు. ప్రారంభించేది నీవైతే, ప్రారంభించింది నువ్వైతే, వ్యాపారాన్ని ప్రారంభించింది నువ్వైతే, ప్రార్థనను ప్రారంభించింది నువ్వైతే, చేతి పనిని ప్రారంభించింది నువ్వైతే, ఆర్థిక లావాదేవీలను ప్రారంభించింది నువ్వైతే, అర్థమైందా? ఆత్మీయతను ప్రారంభించింది నువ్వైతే, భౌతికతను ప్రారంభించింది నువ్వైతే, ఆధ్యాత్మికతను ప్రారంభించింది నువ్వైతే, అభివృద్ధి పరిచేది నీ దేవుడు. అభివృద్ధి మన చేతిలో లేదు, ప్రారంభమే మన చేతిలో ఉంది. వింటున్నావా? ప్రారంభమే నీ చేతిలో ఉంది. ప్రార్థన చేయడం నీ వంతు, వ్యాపారం స్టార్ట్ చేయడం నీ వంతు. ఎక్కడో ఒకటి తెచ్చుకొని చిన్న వ్యాపారం చేసుకోవడం నీ వంతు, ప్రారంభించడం నీ వంతమ్మా, అభివృద్ధి చేయడం దేవుడు వంతమ్మా. విశ్వాసంగా దేవుని వైపు చూడి ఉదయం, ప్రభువా నేనైతే ప్రారంభించాను, అభివృద్ధి చేసేది నీవు. నా బలం వల్ల అభివృద్ధి జరగదు, నా శక్తి వల్ల అభివృద్ధి జరగదు, నా జ్ఞానం వల్ల అభివృద్ధి జరగదు, నీ వల్లే అభివృద్ధి జరుగుతుంది. చెప్తున్నావా? చెప్తే జరుగుతుంది అద్భుతం. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే జరగదు. నువ్వేదో వ్యాపారం స్టార్ట్ చేసి, ప్రార్థన స్టార్ట్ చేసి, ఆత్మీయత స్టార్ట్ చేసి, జర్నీ స్టార్ట్ చేసి, నా బలం ద్వారా పెంపొందించుకుందాం, నా జ్ఞానం ద్వారా పెంపొందించుకుందాం, అర్థమైందా, నా వాక్కు చాతుర్యం ద్వారా పెంపొందించుకుందాం అంటే కుదరదు. అక్కడ సీన్ కుదరదు. అక్కడ అభివృద్ధి పరిచే దేవుడు ఏం చెప్తున్నారండి యోబు గ్రంథంలో పరిశుద్ధాత్ముడు? నీ ప్రారంభ దేశం మొదట కొద్దిగా ఉన్నది, తుదకు మహాభివృద్ధి చెందుతుంది. దేవుడు అభివృద్ధి చేయాలండి. మనిషి జ్ఞానం అభివృద్ధి చేస్తుందా? మన వ్యాపారాలని, మన ప్రార్థనను, మన ఆత్మీయ స్థితిని, మన ఆర్థిక స్థితిని, మన భౌతిక స్థితిని ఏమండి చెప్పండి? నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి ఏమైనా అభివృద్ధి చేస్తుందా? కాదు కదండి. దేవుడు అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఏది ప్రారంభించావో నాకు తెలియదు.
దేవునితో మాట్లాడుతున్నాడు. మరి నువ్వేం ప్రారంభించావో నీ స్థితి కొద్దిగా ఉందని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? నువ్వు ఎత్తుకు పై ఎత్తులేం వెయ్యొద్దు, అభివృద్ధి జరగదు. దేని వైపు చూసి ప్రారంభించమన్నావు, ప్రారంభించాను, అభివృద్ధి చెయ్యి ప్రభువా అని నువ్వు అడుగు. దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ వల్ల కాదు, దేవుడి వల్లే అభివృద్ధి జరుగుతుంది. ఈ ఉదయం దేవుడు నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు, ప్రార్థనలో అభివృద్ధి చూస్తావు, ఆత్మీయతలో అభివృద్ధి చూస్తావు, భౌతికంగా అభివృద్ధి చూస్తావు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చూస్తావు, అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చూస్తావు, అన్ని రంగాలు, పిల్లల చదువుల్లో అభివృద్ధి చూస్తావు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా అలానే నువ్వు కార్యాలు చూడబోతున్నావు. నీ ఆరోగ్య పరిస్థితిలో నువ్వు అలానే కార్యాలు చూడబోతున్నావు. నీ ఇంటి పరిస్థితుల్లో కార్యాలు చూడబోతున్నావు, ఉద్యోగ పరిస్థితుల్లో కార్యాలు చూడబోతున్నావు. అభివృద్ధే చూస్తావు. అది దేవుడు చెయ్యాలి. కొంచెం దయచేసి మీ రూట్స్ వదిలేయండి. దయచేసి మీ ఆలోచనలు వదిలేయండి, మీ బలం వదిలేయండి, మీ శక్తి వదిలేయండి. మీ వల్ల కాదు అభివృద్ధి చేయటం. ప్రారంభించడమే మన వల్ల అవుతుంది. అభివృద్ధి పరచడం దేవుడి వల్ల అవుతుంది. అర్థమైందా? కామెంట్ చేయి. ప్రారంభించటం నా వంతు, అభివృద్ధి పరచటం నా దేవుని వంతు. ఇన్ జీసస్ నేమ్ నా ప్రభు ఈరోజు నన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. ప్రతి పరిస్థితి నుంచి నీకు అభివృద్ధి రాబోతూ ఉంది. కామెంట్ చేయండి. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. నువ్వు గొప్ప దేవుడు, నీకు వందనాలు అయ్యా. ప్రారంభించడం మా వంతు నాయన. మా పరిస్థితులన్నీ కొద్దిగా ఉన్నాయి, కానీ తుదకు ఇవి మహాభివృద్ధి పొందుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదైతే నీ బిడ్డలు ప్రారంభించి అయ్యా కన్నీరు మున్నీరు అవుతున్నారు, కొద్దిగా వారి జీవితంలో దొరుకుతుందో మహా అభివృద్ధిని ఆశిస్తున్నారు నీ బిడ్డలు. నీవే మహాభివృద్ధిని చేయడు. ప్రతి రంగములో మహాభివృద్ధిని బిడ్డలు చూచుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియ దేవజనం. మీ శక్తివంతమైన వాక్ను మీరు విని బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.